అయోధ్య విరాళాల చోరీ కేసులో 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సిట్ను ఆదేశించింది. సిట్లో ఫోరెన్సిక్ ఆడిటర్ని కూడా చేర్చాలని సూచించింది. అయోధ్య విరాళాల చోరీ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విరాళాల చోరీ వ్యవహారంపై 2 వారాల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ను ఆదేశించింది. ఆలయ విరాళాల వివరాలను వెబ్సైట్లో పెట్టాలన్న పిటిషనర్ విజ్ఞప్తిపై స్పందిస్తూ ప్రస్తుతం తమ దృష్టంతా దర్యాప్తుపైనే ఉందని వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాలియా బాగ్చి, జస్టిస్ వి మోహన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుపై సోమవారం విచారణ చేపట్టింది. యూపీ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సిట్ అధికారులు, యూపీ పోలీసులు ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారని, దర్యాప్తులో తేలిన విషయాలను త్వరలో ధర్మాసనం దృష్టికి తీసుకువస్తామని కోర్టుకు వివరించారు. కాగా ఈ కేసును సీబీఐ కాక్తో విచారణ జరిపించాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కేసు విచారణ వేగంగా, నిష్పక్షికంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూలై 25న సిట్ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ సిట్లో ఐజీపీతో పాటు డీఐజీ, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అదనపు ఎస్పీ సభ్యులుగా ఉన్నారని అన్నారు. ఈ బృందంలో ఫోరెన్సిక్ అధికారిని కూడా చేర్చాలని పేర్కొంటూ 2 వారాల తర్వాత విచారణ చేపడతామని కోర్టు ఆదేశించింది.